నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు అరటికాయ ఫ్రై రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఈ అరటికాయ ఫ్రైని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చేస్తారు. మరి ఎవరు ఎలా చేసినా సరే దీన్ని ఒక ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా బావుంటుందండి. కొన్నిసార్లు అరటికాయ కర్రీ వండితే చాలామంది ఇష్టపడరు. అలాగే నార్మల్ ఫ్రై కూడా నచ్చదు కదా! అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మరి నా ఇంట్లో నేను వన్ ఆఫ్ ద ప్రాసెస్ అండి ఇది. అరటికాయని చాలా రకాలుగా చేస్తాను. ఈ ప్రాసెస్‌లో కూడా చేస్తాను. ఒకసారి మీకు ఇష్టమైతే ఇలా ఫాలో అవ్వండి. సో, ఫ్రెష్‌గా ఉన్న అరటికాయలు తీసి పీల్ ఔట్ చేసి చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో మసాలా కోసం మనం 2 టీ స్పూన్స్ శనగపిండి, అలాగే 2 టీ స్పూన్స్ బియ్యం పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ, అలాగే కొంచెం వాము, కొంచెం తినే సోడా, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, అల్లం, వెల్లుల్లి ఫ్రెష్‌గా దంచిందైతే వేసుకోండి, చాలా బావుంటుంది. అలాగే తగినంత సాల్ట్ వేసి ఈ పిండికి ఈ మసాలాలన్నీ బాగా పట్టినట్లు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఆ పిండంతా ఈ అరటికాయ ముక్కలకి బాగా కోట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, వెంటనే వాటర్ మిక్స్ చేయకుండా ముందు పిండంతా కోట్ చేసుకొని తరువాత అవసరమైన మేరకు 1-2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. సో, సరిపోయిందండి 2 టీ స్పూన్స్. సో, బాగా కలిపిన తర్వాత ఇదే స్టేజ్‌లో మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇది అక్కడక్కడ కొంచెం ఘాటుగా ఈ పచ్చిమిరపకాయ కారంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, పచ్చిమిరపకాయ కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు జస్ట్ ఇది ఆప్షనల్ అండి. నాకైతే మా ఇంట్లో వాళ్ళకి జీడిపప్పు కనిపిస్తే గాని తినరు కాబట్టి ఖచ్చితంగా జీడిపప్పు నేను యాడ్ చేస్తాను. సో, ఇదంతా బాగా పట్టించిన తరువాత వేడిగా కాగుతున్న ఆయిల్‌లో మనం ఈ అరటికాయలని ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకోవాలి. వేసిన తరువాత ఒక్క నిమిషం పాటు అలా వదిలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం అరటికాయ ముక్కలన్నీ చక్కగా ఉడికేలాగా కుక్ చేసుకోవాలండి. అంతేనండి. ఇలా వాయి వెంబడి వాయి తీసుకొని చక్కగా మనం టిష్యూలో వేసుకొని చివర్లో మనం కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకొని మరి సర్వ్ చేసే ముందర కొద్దిగా మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేస్తే దీని టేస్ట్ అమోఘమండి. మరి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎవ్వరైనా అరటికాయ తినలేని వాళ్ళుంటే ఈ ప్రాసెస్‌లో చేసి పెట్టండి. ఖచ్చితంగా చాలా ఇష్టపడతారు. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! నా ఛానల్ చూసి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే ఈ రెసిపీ మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ పెడతారు కదూ! సరే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.